హలో వ్యూయర్స్, నేను డాక్టర్ సుమీనా రెడ్డి, గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్, ఫర్టిలికా ఐవీఎఫ్, హైదరాబాద్. ఇవాళ మనం ఆడవారిలో ముఖ్యంగా చేయవలసిన క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ల గురించి తెలుసుకుందాం. అసలు స్క్రీనింగ్ టెస్ట్ అంటే ఏంటి, ఇది ఎవరికి చేయాలి, ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేయాలి అనే దాని గురించి ఇవాళ మాట్లాడుకుందాం. క్యాన్సర్ అనేది ఈ కాలంలో చాలా ఎక్కువగా చూస్తున్న కండిషన్. ఈ క్యాన్సర్ మహమ్మారి పెరగడానికి ఎన్నో రీజన్స్ ఉన్నాయి. ముఖ్యంగా మన డైట్లో వచ్చిన చేంజెస్, అట్లాగే మన రీసెంట్ లైఫ్ స్టైల్లో ఉంటున్న స్ట్రెస్, ఎక్సర్సైజ్ అండ్ మొటిలిటీ చాలా తగ్గడం, ఇవన్నిటి వలన కూడా క్యాన్సర్ రిస్క్ పెరుగుతోంది. అట్లాగే మన చుట్టూ ఉంటున్న పొల్యూషన్ అండ్ మనం తింటున్న ఫుడ్లో ఉన్న మైక్రో ప్లాస్టిక్స్, ఇవి అన్నీ కూడా బాడీలో చేరి అవి క్రమంగా మన బాడీలో ఉన్న జీన్స్లో మ్యూటేషన్స్ అంటే చేంజెస్ని తీసుకొచ్చి క్యాన్సర్ కింద మారుతోంది. ఒకప్పుడు క్యాన్సర్ అంటే వయసు పైబడిన తర్వాత 60లో 70లో చూసే కండిషన్ లాగా అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు క్యాన్సర్ చిన్న వయసులోనే 20-30 సంవత్సరాల నుంచే చూస్తూ ఉన్నాం. సో ఈ క్యాన్సర్ మనకు కండిషన్ పెరుగుతుంది అని తెలిసినప్పుడు దీనికి సరిపడ్డ స్క్రీనింగ్ టెస్ట్లు చేయాల్సి ఉంటుంది. స్క్రీనింగ్ టెస్ట్ అంటే ఒక పర్సన్లో, ఒక వ్యక్తిలో క్యాన్సర్ ఫుల్ క్యాన్సర్ లాగా మారి బాడీ అంతా పాకక ముందరే, అది ప్రీ క్యాన్సరస్ చిన్న స్టేజ్లో ఉన్నప్పుడే లేదా క్యాన్సర్ కంటే ముందర స్టేజ్లో ఉన్నప్పుడే దాన్ని గుర్తించే టెస్ట్ని స్క్రీనింగ్ టెస్ట్ అంటారు. సో ఇటువంటి వ్యక్తుల్లో క్యాన్సర్కి సంబంధించిన సిమ్టమ్స్ ఏమీ ఉండవు. అంటే నొప్పి, బాధ, బరువు తగ్గడం ఇటువంటి సిమ్టమ్స్ ఏమీ ఉండదు. అంటే నార్మల్ వ్యక్తుల్లోనే స్క్రీనింగ్ టెస్ట్ చేస్తాము. ఈ స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా ఫ్యూచర్లో మనకు క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉంది అని ఇవాళే మనం గుర్తించడం జరుగుతుంది. అలా గుర్తించినప్పుడు మనం దానికి సరిపడ్డ ట్రీట్మెంట్, అవసరమైతే చిన్నపాటి సర్జరీ చేయించి ఫ్యూచర్లో అది క్యాన్సర్ కింద మారకుండా ముందరే జాగ్రత్త తీసుకోవచ్చు.